ఇటీవల రామ్ చరణ్ హీరోగా వచ్చిన ధృవ సినిమాలో సిద్ధార్థ్ అభిమన్యుగా నటించాడు అరవింద్ స్వామి. అయితే ఆ క్యారెక్టర్లో అరవింద్ స్వామిని తప్ప మరొకరిని ఊహించలేం అని ఆడియన్స్ అనుకునేలా నటించాడు. దాదాపు చరణ్ పాత్రకున్నంత ప్రాముఖ్యత ఉండడం, అలాగే పోటాపోటీగా తన సిన్సియారిటీ చూపిస్తూ చరణ్కి తగ్గ విలన్గా కనిపించిన అరవింద్ స్వామికి సెకండ్ ఇన్నింగ్స్లో ఇదే భారీ హిట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఇప్పుడు అరవింద్కి ఎక్కడ లేని అవకాశాన్ని తీసుకొస్తోంది. అయితే వీటిలో ఏది ఎంచుకోవాలో జాగ్రత్తగా ఎంచుకుంటూ ఆచితూచి వ్యవహరిస్తున్నాడట ఈ స్టైలిష్ విలన్. కానీ ధృవకు ముందే అరవింద్ స్వామి మణిరత్నం కడలిలోనూ, ధృవ మాతృకలో నటించాడు. కానీ ఆ మూవీస్లో నటించినా కానీ అరవింద్ స్వామికి అంత క్రేజీ ఆఫర్స్ రాలేదు. అయితే ఒక్కసారిగా ఇంత స్టార్ రేంజ్ ఇమేజ్ని, అలాగే తన పూర్వ వైభవాన్ని మళ్ళీ తెచ్చిన సినిమా ధృవ. నన్ను మళ్ళీ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, అలాగే సినిమాకి ఇంత పెద్ద విజయం తెచ్చిపెట్టినందుకు తెలుగు ప్రేక్షకులకు పెద్ద థ్యాంక్స్ అని అరవింద్ స్వామి చెప్పాడు. మొత్తానికి మణిరత్నం కూడా అరవింద్ స్వామితో రిపీట్ చేయలేని మ్యాజిక్ని రామ్ చరణ్ తన ధృవ మూవీతో రిపీట్ చేసి అరవింద్ స్వామిని మళ్ళీ స్టార్ చేశాడు.